హసన్ అలీ కేసు విషయంలో మెయిల్ టుడే న్యూస్ పేపర్ ఇంకో బాంబు పేల్చింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రికి ఆయన చనిపోయిన తర్వాత అతని కుమారుడికి బ్లాక్ మనీ హవాలా ట్రాన్సాక్షన్స్ లో సహాయపడినట్లు హసన్ అలీ, అతని సన్నిహితుడు తపూరియాలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణలో వెల్లడించినట్లు ఆ పత్రిక రాసింది. హసన్ అలీ విచారణకు సంబంధించిన 20 గంటల నిడివిగల సీడీలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సుప్రీంకోర్టుకు సమర్పించిందని సమాచారం. ఈ వ్యవహారంతో పాటు అనేక విషయాలకు సంబంధించిన కీలకమైన సమాచారం ఈ సీడీలో ఉన్నట్లు చెప్తున్నారు. ఒక ముఖ్యమంత్రి, ఆయన మరణం తర్వాత అతని కుమారుడంటూ విడమర్చి మరీ ఆ పత్రిక పేర్కొనడంతో వైఎస్, అతని కుమారుడు జగన్మోహన్ రెడ్డిల వైపు వేలు చూపించేందుకు ఆస్కారం ఉంది. సరిగ్గా వారం 10 రోజుల క్రిందట ఇదే పత్రిక హసన్ అలీకి, ఒక మాజీ ముఖ్యమంత్రికి, రాజకీయ నేతగా మారిన ఒక నటుడికి ఉన్న సంబంధాల గురించి రాసినప్పుడు చంద్రబాబు, చిరంజీవులపై వార్తల పరంపర వచ్చిన విషయం తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి అన్న ప్రస్తావన వచ్చినప్పుడు అసలు వైఎస్ మాజీ ముఖ్యమంత్రి ఎలా అవుతారంటూ సమర్థింపులు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఇవాల్టి మెయిల్ టుడే వార్తా కథనం స్పష్టంగా మరణించిన మాజీ ముఖ్యమంత్రి ఆయన కుమారుడంటూ పేర్కొనడం చర్చనీయాంశమైంది. కడప ఉప ఎన్నికలు జరుగుతున్న టైంలో ఇటువంటి స్టోరీ రావడం వెనుక కాంగ్రెస్ పెద్దల హస్తం ఉందో, ప్రతిపక్షాల పాత్ర ఉందో తెలియదు. కానీ ఈ వార్తల్లో నిజం ఉంటే మాత్రం రాబోయే రోజుల్లో రాజకీయాల్లో సంచలనాల పరంపరే. ఇంట్రెస్టింగ్. నిన్న వెలుగు చూసిన ఆ ఇద్దరు నోయిడా సిస్టర్స్ ఇప్పుడు విడిపోయారు. ఒకరినొకళ్ళు మళ్లీ కలుసుకోలేనంత గాఢంగా విడిపోయారు. ఒకరిక్కడ, ఇంకొకరు ఆకాశంలో. మనతో ఒకళ్ళు, మనకు దూరంగా ఇంకొకళ్ళు. అవును, నిన్నంతా మనల్ని, మన మనసుల్ని కదిలించిన అక్కా చెల్లెల్లో అక్క వెళ్ళిపోయింది. మిగిలి ఉన్న ఆ ఒక్క ఊపిరి కూడా ఆగిపోయింది. ఈ ఎడబాటు ఎంత విషాదం. ఎవరి మనసునైనా పిండేసేంత ఘోరం ఇది. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో జరిగిన ఈ ఇన్సిడెంట్ మనకు మనం చెప్పుకోవాల్సిన కొన్ని సంగతుల్ని గుర్తు చేస్తోంది. తండ్రి మరణాన్ని నిభాయించుకోలేక తమకు తాము నిర్బంధ శిక్ష విధించుకున్నారు ఈ అక్కా చెల్లెళ్ళు. పుట్టుక ఎంత సహజమో చావు కూడా అంతేనన్నది అందరికీ తెలిసిందే. అయిన వాళ్ళు లేకుండా పోతే భరించడం కష్టం, కానీ భరించగలగడం అవసరం. కుంగిన మనసుతో, అంతులేని వేదనతో చావుకు దగ్గర పడ్డం వాళ్ల పొరపాటే అయినా వాళ్ల మానాన వాళ్లను వెలేసిన ఇరుగు పొరుగులను ఏమనాలి? మనల్ని మనం మార్చుకోవాల్సిన అవసరం లేదా? 7 నెలలు గడిచినా, క్యాలెండర్లో 7 పేజీలు మారినా వాళ్ల ప్రపంచం 4 గోడలు దాటలేదు. ఒక్కో బంధము విడిపోతుంటే, ఒక్కో ఆశ కొడిగడుతుంటే గుండెలవిసేలా ఏడ్చుకున్నారు. ఎండుటాకుల్లా విలవిల్లాడిపోయారు. అన్న పానీయాల ధ్యాసే లేకుండా శరీరాలు 2 వాడిపోయాయి. ప్రాణం మినహా వాళ్ల బొందిలో ఇంకేమీ మిగలిన చివరి గడియల్లో మానవ సమాజం మేల్కొంది. ఇన్నాళ్లు అంటరానిదిగా దూరంగా పడున్న ఆ ఇంటి తలుపులు నిన్ననే తెరుచుకున్నాయి. ఆ ఇంటి వైపే వెళ్లొద్దన్న ఫ్లాట్ ఓనర్ బెదిరింపులకు భయపడి దూరంగా ఉన్న వాచ్మెన్ తెగించి ధైర్యం చేసిన ఫలితం మాత్రం లేకపోయింది. ఇద్దరక్క చెల్లెళ్లలో ఇప్పుడు ఒక్కరే మిగిలారు. సోఫాలో ఎముకల గూడులా కనిపిస్తున్న ఈ పెద్దామె ఆ తర్వాత ఆసుపత్రిలో చివరి శ్వాస విడిచేసింది. అక్క అనురాధ ఆసుపత్రికి వచ్చేసరికి మనిషిలా లేదు. ఆమె చావుకు తీవ్రమైన డీహైడ్రేషన్, ఇంటర్నల్ బ్లీడింగ్, మాల్ న్యూట్రిషన్, కోమా కండిషన్ లాంటి చాలా కారణాలున్నాయన్నారు డాక్టర్లు. కానీ ఆ అక్క చెల్లెళ్ల దుస్థితికి అసలు కారణం ఏంటి? హ్యూమానిటీ గ్రౌండ్స్ మీద నుంచి బాగా లోతుగా వెళ్లి ఆలోచించాల్సిందే. 4 ఏళ్ల క్రితం ప్రియమైన తండ్రి చనిపోయాడు. 7 ఏడాది క్రితం అమ్మ కూడా పోయింది. ఒక్కగానొక్క తోడబుట్టినవాడు దూరంగా వెళ్లిపోయాడు. ఇంట్లో ఒక్కటిగా కలిసిపోయిన పెంపుడు కుక్క కూడా చచ్చిపోయింది. ఇక మిగిలింది ఏమిటి మాకు? ఈ డిప్రెషనే వీళ్ళిద్దరినీ బయట ప్రపంచం నుంచి దూరం చేసి పారేసింది. తలుపులు మూసేసింది, చివరకు ప్రాణాలు తీసేసింది. చనిపోయిన అనురాధది 40 ఏళ్ల మెచ్యూర్డ్ వయస్సు, క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్,
ప్రొఫెషనల్ గా మంచి కండిషన్, అబోవ్ మిడిల్ క్లాస్. డబ్బుకు కొదవన్నదే లేదు. మరి ఏం తక్కువ వీళ్లకు? ఎస్, డబ్బుకు మించింది, అంతకంటే అమూల్యమైంది జీవితంలో ఇంకేదో ఉంది. అదే మానవ సంబంధం. పాత సినిమాల్లో డైలాగ్లా అనిపించిన మోడర్న్ ఇయర్స్ లో కూడా ఇదే పచ్చి నిజం. లైఫ్ మెకానికల్ గా మారిన మనిషి మనసులో తేమ పెరుగుతోంది. ఇటువంటి ఉదాత్తమైన దృశ్యాలు ఇంతకు ముందు చాలానే చూసిన నోయిడా సోదరీమణులు మనిషన్న ప్రతి వాణ్ణి కదిలించారు. మనిషి మారినా మనసు లోతు మాత్రం మారలేదని రుజువు చేస్తున్నారు. గొంతు నులిమి చంపేసే నేరపూరిత స్వభావం ఒకవైపు భయపెడుతున్నా మనసు వైశాల్యం కూడా ఎదుగుతోందనడానికి ఇటువంటి దృశ్యాలే సాక్ష్యాలు. కాదనుకుంటే కాలితో తన్నేయడం, కావాలనుకుంటే గుండెలతో కావలించుకోవడం, అటాచ్మెంట్కు అర్థమే మారిపోతోంది. మనిషిని ఒంటరిని చేసి పారేసే ఈ రకమైన మానసిక తీవ్రవాదం అత్యంత ప్రమాదమని సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. అనుబంధాలు, ఆప్యాయతలకు కూడా బౌండరీలు గీసుకోవడం తప్పనిసరైంది. దేన్నైనా మితంగా అభిమానించాలన్న స్పృహను కోల్పోకూడదు. ఇటువంటి దారుణాల్ని మళ్లీ మళ్లీ చూసే దౌర్భాగ్యం మనకెందుకు? అందుకే మనోవేదనతో తల్లడిల్లే తోటి మనిషిని కనీసం పలకరించనైనా పలకరిద్దాం. గివ్ దెమ్ ఎ హెల్పింగ్ హ్యాండ్. అన్నా హజారే గురించి అప్పుడే పెదవి విరుపులు, పెడసరి మాటలు కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. హజారో సాల్ జియో జియో అంటూ అభినందించిన గొంతులే అక్కడక్కడా మాట మార్చేస్తున్నాయి. గుజరాత్ ముఖ్యమంత్రి మోడీని, బీహార్ సీఎం నితీష్ ని ఆదర్శంగా తీసుకోవాలంటూ రాష్ట్రాధినేతలకు పిలుపునిచ్చిన అన్నా మీద విమర్శల రాళ్లు పడ్డాయి. దానికైన వెంటనే వాళ్లు చేసిన అభివృద్ధి పనులని ఆదర్శంగా తీసుకోమన్నానే కాని మతపరమైన వ్యవహారాలను సమర్థించలేదంటూ సర్ది చెప్పుకోవాల్సి వచ్చింది. గుడ్డు మీద వెంట్రుకల్ని పీకడం మన వాళ్ళకు అలవాటే. నిజానికి మోడీ లేదా నితీష్లను అక్కడి ప్రజలు రెండోసారి పట్టం కట్టడానికి వాళ్లు మనస్ఫూర్తిగా చేసిన అభివృద్ధే కారణమని జనం చెప్తున్నారు. అయితే మోడీ విషయంలో మాత్రం మతపరంగా ఆయన మీద పడిన మరకలు అంత సులభంగా పోయేవి మాత్రం కాదు. గోద్రా అల్లర్ల తర్వాత ఆయన్ని పౌర సమాజం దూరం జరిపింది. ఆయన మీద జరిగినన్ని విచారణలు ఎవ్వరి మీద జరగలేదంటే అతిశయోక్తి కాదు. ఈ బ్యాక్డ్రాప్ లో అన్నా మోడీని ఎత్తేయడంతో సెక్యులర్ వాదులంతా కట్టగట్టుకుని ఇప్పుడు ఆయన్ని విమర్శించేస్తున్నారు. అయితే అన్నా తన మనసులోని మాటల్ని స్పష్టంగా గట్టిగా చెప్పడంతో ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేయొచ్చు. దేశంలో అందరూ ఎదురు చూస్తున్న జన్ లోక్పాల్ బిల్లు విషయానికొస్తే ప్రభుత్వం దానికి ఎన్నెన్ని సాకులు చూపించి వక్రమార్గాలు పట్టించాలోనన్న అభిప్రాయంతో ఉందన్న విషయంలో నాకెటువంటి అపోహలు లేవు. కపిల్ సిబాల్, సల్మాన్ ఖుర్షీద్ వంటి కేంద్ర మంత్రులు మాట్లాడుతున్న మాటల్లో వ్యంగ్యం కనిపిస్తోంది. ఇక ఈ వ్యంగ్యపు మాటలు రేపు వెటకారంగా మారవనే గ్యారంటీ కూడా ఏమీ లేదు. అన్నా హజారే మొదలుపెట్టిన ఉద్యమంతో దిగొచ్చిన కేంద్రం మాట అలా ఉంచితే అసలు ఈ జన్ లోక్పాల్ బిల్లు డ్రాఫ్టింగ్ కమిటీలో ఉండాల్సిన సభ్యుల సచ్చీలత, సమర్థతల విషయంలో కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హజారే ప్రతిపాదించిన పేర్లలో శాంతిభూషణ్, ప్రశాంత్ భూషణ్ తండ్రి కొడుకులు ఇద్దరూ ఎలా ఉంటారన్న విమర్శలొచ్చాయి. అయితే వాళ్ళిద్దరూ అత్యంత సమర్థులైన న్యాయ కోవిదులు, పైగా అవినీతి మీద నిరంతర పోరాటం చేస్తున్న వాళ్ళు, ఇక ఈ బిల్లు గురించి చాలా కాలంగా పనిచేసిన వాళ్ళు కాబట్టి ఇద్దరూ ఆ కమిటీలో ఉండడంలో నాకేం తప్పు కనిపించట్లేదంటూ అన్నా తిప్పికొట్టారు. అయితే ఏ ప్రభుత్వంతోనూ వాటి విభాగాలతోనూ సంబంధం లేకుండా స్వతంత్రంగా స్వేచ్ఛగా పనిచేయడానికి ఏర్పాటు చేసుకోబోతున్న ఈ జన్ లోక్పాల్ వ్యవస్థను నడిపించే వాళ్లంతా నిబద్ధత, నిజాయితీ పరులై ఉండాలంటూ ఆందోళన పడ్డం సహజం. 83 శాంతిభూషణ్ మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. ఈ దేశంలో చిన్నాచితక పార్టీలతో లాభం లేదు, యూపీఏ ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుందంటూ 2008లోనే ఆయన తెహల్కాకిచ్చిన ఒక ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారంటే ఆయన కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారని వేరే చెప్పాల్సిన అవసరమే లేదు. అయితే కొడుకు ప్రశాంత్ భూషణ్ లెక్క వేరే. యూపీఏ ఒక బలహీనమైన ప్రభుత్వం అని అతని అభిప్రాయం. ఈ రోజు వాళ్ల అభిప్రాయాలేమిటో తెలియకపోయినా వాళ్ల వ్యక్తిగత విశేషాలు ఇటువంటి కీలకమైన సందర్భాల్లో చాలా అవసరమవుతాయి. కొంచెం సేపు ఆ వ్యవహారాలు పక్కన పెట్టి
అసలు ఇన్నేళ్లు అత్యున్నత స్థానాల్లో హోదాల్లో ఉండి అవినీతికి పాల్పడుతున్న వాళ్ల మీద చర్యలు తీసుకోవడానికి ఉన్న సంస్థలు, వాటికి సంబంధించిన విధి విధానాలు ఖచ్చితంగా విఫలమయ్యాయని చెప్పుకోక తప్పదు. సుప్రీంకోర్టు కలగజేసుకుని పదే ఆదేశిస్తే తప్ప కేంద్రం చర్యలు తీసుకోలేదు. 2G స్పెక్ట్రమ్, కామన్వెల్త్ గేమ్స్, రాడియా టేపుల వ్యవహారాలు, ఆదర్శ్ హౌసింగ్ స్కాముల బాగోతాలన్నీ కోర్టుల జోక్యంతోనే అన్న విషయం ఈ ప్రభుత్వాలు గుర్తుంచుకోవాలి. మొన్న మధ్య ప్లీనరీ సమావేశంలో మాట్లాడుతూ తమ ప్రభుత్వం అవినీతి మీద ఆరోపణలు రాగానే దర్యాప్తు చేయాలంటూ తక్షణమే ఆదేశించామని, ఆఖరికి మహారాష్ట్ర ముఖ్యమంత్రిని సైతం పదవి నుంచి తప్పించామంటూ సోనియా, మన్మోహన్లు మాట్లాడడం చూస్తే జాలి పుట్టుకొచ్చింది. ఇన్ని దారుణాలు జరిగినా కప్పదాట్లతో కాలం గడిపిన ఇప్పటి యూపీఏ ప్రభుత్వానికి నిజంగా అధికారంలో ఉండే కనీసపు అర్హత కూడా లేదు. ఇక ఇంతటితో ఆగకుండా కాంగ్రెస్ 1,00,000 కోట్ల పైనే కుంభకోణంలో పీకల దాకా కూరుకుపోయిన అదే డిఎంకే పార్టీతో ఇవాళ జతకట్టి పోటీ చేయడం ఏ నైతికతకు నిదర్శనమంటూ జనం ప్రశ్నిస్తున్నారు. ఒక కాంగ్రెస్, ఇంకో బీజేపీ, ఇలా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తమ హయాంలలో కోట్లాది రూపాయల స్కాముల్లో ఇరుక్కున్నవే. ఇక వీటిని దర్యాప్తు పేరుతో సిబిఐ వంటి సంస్థలకు అప్పచెప్పి దాని కోరలు పీకేసి వినోదం చూస్తూ కూర్చోవడం ఎవరికి మాత్రం తెలియని రహస్యం. ఇంతటి కుళ్ళు కంపుతో మునిగిపోయిన మన ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు తమ మీద వచ్చిన ఆరోపణల్ని నిష్పాక్షికంగా దర్యాప్తు చేయండి అంటూ జన్ లోక్పాల్ వ్యవస్థల్లాంటి స్వతంత్ర సంస్థలకు అప్పజెప్పి అప్పనంగా దొరికిపోతాయా? అది మనం నమ్మాలా? వ్యక్తిగతంగా మన్మోహన్ సింగ్ వంటి వాళ్ళు నిజాయితీ పరులే కావచ్చు, కానీ ఆయన సమిష్టిగా తన ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి బాధ్యత వహించాల్సిన స్థానంలో ఉన్నప్పుడు తనకేమీ తెలియదంటూ మాత్రం తప్పించుకోలేరు. ఇప్పుడు జరుగుతోంది సరిగ్గా అదే. ఒకవేళ బిల్లు నిజంగా అన్ని అవలక్షణాల్ని వదిలించుకుని రేపటి వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటు ముందుకొచ్చి చట్టంగా రూపొందితే అదే ఈ 121 కోట్ల భారతీయులు చేసుకున్న పుణ్యం. ఆపరేషన్ లోక్పాల్.